బడుగులు వైసీపీ అనుకూల వర్గాలని టార్గెట్ చేసుకుని మహిళలపై పచ్చమొక్కలు చేస్తున్న దాష్టీకాలకు అడ్డే లేదని టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బడుగులు వైసీపీ అనుకూల వర్గాలనే టార్గెట్ చేసుకుని మహిళలపై పచ్చమొక్కలు చేస్తున్న దాష్టీకాలకు అడ్డే లేదని టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య మండిపడ్డారు. కడప నగరంలో వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసీ పచ్చముఠాలపై ఉదాసీనతతో వ్యవహరించడంతో ఆ ముఠా పేటరేగిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ పాశవికంగా మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులకు తెగబడుతున్నారన్నారు. కమ్యూనిటీకి చెందినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కొన్నాడు వెంకటేశ్వర్లు ఇంటిపైన అతి దారుణంగా 70 మంది ఇంటి మీద పోయి కారు, ఇల్లు, గేట్లు వేసింటే గేటు దాటుకొని సీసీ కెమెరాలతో సహా మొత్తం దాడి చేసి ఆ ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా వాచ్మెన్ వాళ్ళందరినీ కూడా కొట్టడం జరిగింది. వాళ్ళు దొరికింటే యాక్చువల్గా చంపే పరిస్థితి. ఆ స్థాయిలో దాడి చేయడము చాలా దుర్మార్గమైనటువంటి విషయము. అక్కడ నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రాంతంలో బూతుల ఏజెంట్లు కూర్చోబెట్టినాడని ఆ బూత్ లేకపోయి కూడా ఎవడోడు వెంకటేశ్ ఇక్కడ బూత్లో ఏజెంట్లు పెట్టాడు, మాకు ఫ్రీగా కూర్చున్నారు, డబ్బులు ఇచ్చి కూర్చున్నారు వాళ్ళు. వాడు డబ్బులు, చీరలు, లంగాలు పంచాడు. వాడి పెళ్ళాం జాకెట్లు కూడా పంచాల్సిందని ఎంత దారుణంగా మాట్లాడాలంటే అంత దారుణంగా మాట్లాడు. ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒక చిన్న కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాల అభివృద్ధి చెందాలి, అన్ని కులాలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలని అతనికి పదవి ఇస్తే కేవలం ఆ ఏజెంట్గా కూర్చున్నారని ఇంత రౌడీజము. అభ్యర్థి డైరెక్ట్ బూత్ లేకొచ్చి ఆ విధంగా తిట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీల పైన, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పైన, చిన్న కులాల పైన మీరు ఓడిపోతామని భయపడే ఒకటి. రెండోది, తెలుగుదేశం పార్టీ ఎన్నికల రోజు కూడా మధ్యాహ్నం నుంచే పార్టీ ఆఫీస్ నుంచి ఉసిగొలిపి అందరి మీద దాడి. ఇక్కడ కూడా అనేక బీసీలు, ఎస్సీలు ఉన్నటువంటి బూతుల పైన దాడి చేయడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి రాకముందే, ఎన్నికలు కనీసం అయిపోకముందే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందే. వీళ్ళు కానీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న కులాలు బతికేటటువంటి పరిస్థితి ఉందా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చిన్న కులాలైనటువంటి మా కులాలన్నిటికీ కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఇంత అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రికి సపోర్టుగా, పార్టీకి సపోర్టుగా పనిచేస్తే మీరు ఓర్వలేరా? అంటే మీరే అధికారంలో ఉండాలా? మీరు మాత్రమే పదవుల్లో ఉండాలా? ఈ చిన్న కులాలు ఉండకూడదా? ఉంటే మీరు దాడులు చేస్తారా? పోలీసు వ్యవస్థ ఏం నిద్రపోతా ఉందా? ఎన్నికల కమిషనే తెలుగుదేశం పార్టీ తొత్తు అయిపోయింది. పరిస్థితి 5 సంవత్సరాల్లో సురక్షితమైనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఎన్నికల్లో ఉన్నతాధికారులందరినీ కూడా ఎక్కడెక్కడైతే నిజాయితీగా పనిచేసే అధికారులందరినీ తీసేసి తెలుగుదేశం పార్టీ తొత్తులందరినీ కూడా ఈరోజు పోలీసు వ్యవస్థలో వేసి చంద్రబాబు నాయుడు గారు తన బినామీ అయినటువంటి ఐ వెంకటేశ్వర్లు పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి జిల్లా రాష్ట్రంలో ఎస్పీలకి వీళ్ళందరూ కూడా పోలు చేపించి మేము గవర్నమెంట్ వచ్చేస్తాను, మీరు అందరూ కూడా దాడులు చేస్తే సైగ్గా ఉండండి పోలీసులు అని చెప్పారా? అంటే ఈరోజే ఈ పరిస్థితి ఉందే. రేపు ఇటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తే ఏమన్నా ఈ కులాలు బతికేటటువంటి పరిస్థితి ఉందా? ఇప్పటికైనా కానీ ఎన్నికల కమిషన్, గవర్నర్ జోక్యం చేసుకోవాలి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మా మౌనము, మా మంచితనాన్ని చూస్తున్నారు. మేము తిరుగుబాటు చేస్తే మీరు ఇళ్లలో కూడా ఉండలేరు. ఈరోజు మీరు ఇంత పెత్తందారి వ్యవహారం చేసి రాజకీయంగా పోటీ చేసినావు, ఓట్లు ఇచ్చుకో, ఏజెంట్లు పెట్టుకొని చేసుకోవాలి. కానీ పిల్లల జాకెట్లు పంచాలి, లంగాలు పంచినా నువ్వు పంచలేదా? రాయచోటి నియోజకవర్గంలో మీరు డబ్బులు పంచకుండానే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చీరలు పంచలేదా? డబ్బులు పంచలేదా? నరసరావుపేట ఎంపీ మాట్లాడుతున్నావు, ఒరేయ్ యాదవ్ గొల్లోడా అని మా అనిల్ పైన మాట్లాడుతా, నీ ఎంత తెలుస్తారా? నువ్వు వచ్చి ఇక్కడ పోటీ చేసేంత మగవాడివి రాని. అంటే ఎన్నికలు అయిపోయిన దాకా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కుల గజ్జి కడుపులో పెట్టుకొని ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ విధంగా కులాల పేర్లు పెట్టి మా నాయకులనే ఈ విధంగా దాడి చేస్తూ ఉంటే ఇంకా సామాన్యమైనటువంటి పరిస్థితులు ఏంది అనేటటువంటి పరిస్థితే. అందుకే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలన్నీ కూడా ఒక్కటై చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కూటమిని తుప్పుగా ఓడియడం జరిగింది. ఇలా భవిష్యత్తు ప్రతిపక్ష హోదా ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ నిజాయితీగా వ్యవహరించి మా కులాలపైన దాడి చేసి, మా వారిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని కూడా ఈ సందర్భంగా పోలీసులకి, పెద్దలకు అందరూ కూడా